హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఒక కస్టమర్ అనమాట ఈ బ్లూ స్టార్ కంపెనీ ఏసీ తెచ్చారనమాట మన షాప్ దగ్గరికి. ఇది ఏమైందంటే మనకి కూలింగ్ అనేది సఫిషియెంట్గా రావట్లేదు, వచ్చినంత పర్ఫార్మెన్స్ కూలింగ్ అనేది రావట్లేదు అని అన్నారు. అలాగే వాటర్ కూడా రావట్లేదు అని చెప్పారనమాట. నేనైతే చెక్ చేశాను, ఇదైతే మనకి వాటర్ రావట్లేదు, కూలింగ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు అనమాట. ఇప్పుడైతే మనం ఇది ప్రాపర్గా ఇప్పేసి అయితే చెక్ చేద్దాం. కాయిల్ కూడా చెక్ చేస్తున్నాను, ఎందుకంటే మన కాయిల్ గట్ట చల్లగా అవుతుందా లేదనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఇప్పుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్ క్యాప్ ఇప్పిన తర్వాత మనకి ఎక్కడైనా లీక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాయిల్ బ్లాక్ అయిపోయింది అంటే దానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి, కాయిల్ అనేది మనకి బాగా రస్ట్ పట్టించినా లేకపోతే లీకేజ్ ఉన్నా సరే అలా బ్లాక్ అయిపోద్ది. చూసారు కదా కండెన్సర్ కాయిల్ అనేది ఎలా మంచి క్వాలిటీగా ఉందో, మీద కూలింగ్ కాయిల్ అనేది బ్లాక్ అయిపోయింది కదా, ఎక్కడో లీక్ ఉందని ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు ఈ విధంగా కూడాను. అలాగే మనం ఇప్పుడు ఆన్ చేసి అయితే చూసామన్నమాట. 3 minutes తర్వాత కంప్రెసర్ ఆన్ అయింది కదా, అలాగ ఆన్ అయిన తర్వాత మనకి కింద లిక్విడ్ పైప్ అనేది ఐస్ ఫార్మేషన్ అవుతుంది. అంటే రిటర్న్ ప్రెషర్ గట్ట ఐస్ తక్కువ ఉన్నా లేకపోతే గ్యాస్ అనేది సఫిషియెంట్గా రన్ అవ్వకపోయినా లేకపోతే సర్వీస్ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా దీనికి వాల్స్ అనేవి లేవు కాబట్టి మనం నార్మల్గా ఒక చెక్ చేసుకున్నామా హీట్ ఎయిర్ రావట్లేదు లేకపోతే ఇంకేంటి ప్రాబ్లం ఉంది, మనం దీనికి పిన్ వాల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పిన్ వాల్ లేకపోతే మనం రేపొద్దున గ్యాస్ గట్ట పెట్టినప్పుడు గట్ట మనకు చెక్ చేయడం అవ్వదు కదా. అందుకే ఇక్కడ హోల్ చేసి నేను పిన్ వాల్ అనేది సెట్ చేశాను అనమాట ఆ రేషియోలో. ఎందుకంటే అది ఎక్యువినేటర్ సైడే పెట్టుకోవాలి, ఇంకొక వైపు పెట్టుకోవడానికి అయితే అవ్వదనమాట, మనకి రిటర్న్ ప్రెషర్ గట్ట తెలియదు కదా. ఇప్పుడైతే మనం పిన్ వాల్ అనేది దీనికి వెల్డింగ్ అయితే చేసామన్నమాట ఎక్యునేటర్ వైపు. ఈ ఎక్యునేటర్ వైపు పిన్ వాల్ అనేది చేయడం వల్ల మనకి ఎక్కడ లీక్ ఉందా లేదనేది ప్రెషర్ వేసి మనం చెక్ చేసుకోవడానికి గట్ట చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పిన్ వాల్ అనేది తక్కువ ఖర్చుతో అయిపోద్ది కాబట్టి నేను పిన్ వాల్ అనేది యూజ్ చేశాను పూర్తిగా. ఇప్పుడైతే మనం ఫోమ్ తోటి చెక్ చేస్తున్నాం అనమాట. మనం ప్రెషర్ వేసి చెక్ చేయడం వల్ల ఎక్కడైనా లీక్ ఉందా లేదనేది ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడైతే చిన్న మైనర్ లీక్ అనేది నాకు ఒక దగ్గర కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఈ లీకేజ్ని మనం వెల్డింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక దగ్గర లీక్ అయిన తర్వాత వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసామన్నమాట. మళ్ళీ ఇంకొక స్పాట్ దగ్గర రావడం వల్ల మళ్ళీ దానికి వెల్డింగ్ చేయాల్సి వచ్చింది. టోటల్గా 2 దగ్గరలు వెల్డింగ్ అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ చెక్ చేస్తున్నాము, మనకి లీక్ అయితే లేదు. ఒక 1 day అనేది అబ్జర్వేషన్లోనే ప్రెషర్ అనేది పెట్టుకోవాలి. వెల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే ప్రాపర్గా కింద నుంచి మీద వరకు అంటే కండెన్సర్ కాయిల్ కూలింగ్ కాయిల్ అనేది 2 కూడా నీట్గా పెయింట్ వేసుకున్నాం అనమాట. అంటే ఫ్యూచర్లో లీకేజ్ రాకుండా ఉండడం కోసం, ప్లస్ ఏంటంటే తుప్పు పడితే లీకేజ్ అయిపోద్ది కాబట్టి ఆ లీక్ రాకుండా ఉండడం కోసం అయితే మనం నీట్గా పెయింట్ అనేది వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ప్రెషర్ అనేది చెక్ చేసామన్నమాట. ప్రెషర్ అయితే సరిపోయింది, ప్రాపర్గా మనం లోన అయ్యే ఐటమ్స్ అన్నీ బిగించుకున్నాం అనమాట. ఇలా బిగించుకున్న తర్వాత మనం ఒకసారి ప్రెషర్ తీసి వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రెషర్ అనేది తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే నీట్గా వ్యాక్యూమ్ అనేది చేసుకోవాలి. ఇలా వ్యాక్యూమ్ అనేది ఒక 1/2 hour చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రాపర్గా గ్యాస్ అనేది ఎక్కుతుంది, చిల్లింగ్ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. వ్యాక్యూమ్ అనేది ప్రాపర్గా అయిన తర్వాత మనం గ్యాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ వీడియో ఇంతవరకు చూసుంటే నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మన సెక్షన్ టెంపరేచర్ అనేది ఎంత కూలింగ్ ఉంది. వాటర్ చూస్తారు కదా, కాపర్ పైపులు గట్ట చిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే రన్నింగ్లో ఉందన్నమాట యూనిట్ అనేది. ఇప్పుడైతే మనకి హీట్ ఎయిర్ కూడా కంటిన్యూగా చాలా ఎక్కువ హీట్ ఎయిర్ అనేది వస్తుందన్నమాట. ఎక్యునేటర్ కూడా చూడండి మీకు చల్లగా అవుతుందన్నమాట. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు కూలింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనకి సర్క్యులేషన్ అనేది బయటికి బ్లోయర్ ద్వారా బయటికి వెళ్తుందన్నమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనకి అదేవిధంగా యాంపేర్ కూడా చెక్ చేసుకోవాలి. మనకి యూనిట్ మీద దాని మీద కనుక కొంచెం తక్కువ అనేది ఉండేటట్లు చూసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.